కొత్త పన్ను విధానంలో 8 రకాల ప్రయోజనాలు. ఏప్రిల్ నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభమైన క్రమంలో ఉద్యోగులు తాము ఏ పన్ను విధానంలో కొనసాగాలనుకుంటున్నాయో యాజమాన్యానికి తెలియజేయాల్సి ఉంటుంది. ఈ క్రమంలో చాలామంది పాత పన్ను విధానం, కొత్త పన్ను విధానాల్లో ఎందులో కొనసాగాలో తేల్చుకోలేక ఇబ్బందులు పడుతున్నారు. అయితే ఏ ఆప్షన్ ఎంచుకొని వారికి కొత్త పన్ను విధానం డిఫాల్ట్‌గా ఉంటుందని, లేదంటే మీకు కావాల్సిన విధంగా పాత పన్ను విధానాన్ని ఎంపిక చేసుకోవాలని డిపార్ట్మెంట్ వారు తెలియజేశారు. అయితే కొత్త పన్ను విధానం ద్వారా 8 రకాల ప్రయోజనాలున్నాయని పన్ను నిపుణులు సూచిస్తున్నారు. ఇది ట్యాక్స్ స్ట్రక్చర్‌కు సులభతరం చేస్తుందని, ట్యాక్స్ రేటు తక్కువగా ఉంటుందని తెలిపారు. ఆ వివరాలేంటంటే తక్కువ ట్యాక్స్ రేట్లు. కొత్త పన్ను విధానంలో ట్యాక్స్ రేట్లు చాలా తక్కువగా ఉంటాయి. పన్ను చెల్లింపుదారులు ఎక్కువ ప్రయోజనం పొందవచ్చు అని పన్ను నిపుణులు సూచిస్తున్నారు. ట్యాక్స్ స్ట్రక్చర్ సింపుల్. కొత్త పన్ను విధానంలో రూపాయలు 3,00,000 ఆదాయం వరకు పన్ను చెల్లించవలసిన అవసరం లేదు. 3-6 లక్షల ఆదాయంపై 5% పన్ను చెల్లించాలి. అయితే సెక్షన్ 87A ద్వారా ట్యాక్స్ రిబేట్ లభిస్తుంది. కాబట్టి పన్ను చెల్లించనక్కర్లేదు. రూపాయలు 6-9 లక్షల వరకు ఆదాయం గలవారు 10% పన్ను కట్టాలి. అయితే 7 లక్షల వరకు సెక్షన్ 87A కింద ట్యాక్స్ రిబేట్ లభిస్తుంది. రూపాయలు 7 లక్షల ఆదాయం వరకు ఎటువంటి పన్ను కట్టనక్కర్లేదు. కానీ రూపాయలు 7 లక్షలు దాటిన వారు 10% పన్ను చెల్లించాల్సిందే. రూపాయలు 9-12 లక్షల వరకు 15%, 12-15 లక్షల వరకు 20%, 15 లక్షల కంటే ఎక్కువ ఆదాయం ఉంటే 30% పన్ను కట్టాలి. ట్యాక్స్ డిడక్షన్స్. కొత్త పన్ను విధానం ద్వారా పన్ను మినహాయింపులను ట్రాక్ చేయటం, క్లెయిమ్ చేయాల్సిన అవసరం ఉండదు. దీంతో ట్యాక్స్ పేయర్స్‌కి సమయం ఆదా అవుతుంది. ఖర్చులు, పెట్టుబడులకు సంబంధించిన వివరాలు కూడా ఇవ్వవలసిన అవసరం లేదు. కనీస పన్ను మినహాయింపు పరిమితి. కొత్త పన్ను విధానంలో కనీస పన్ను మినహాయింపు లిమిట్టు రూపాయలు 2.5 లక్షల నుంచి రూపాయలు 3 లక్షలకు పెంచారు. రూపాయలు 15 లక్షల ఆదాయం దాటిన వారికి గరిష్టంగా 30% పన్ను చెల్లించాలి. సర్చార్జీ రేటులో మార్పు. కొత్త పన్ను విధానంలో రూపాయలు 5 కోట్ల కంటే ఎక్కువ ఆదాయం ఉన్న వారికి సర్చార్జీ 37% ఉండగా దాన్ని 25%కి తగ్గించింది కేంద్రం. కొత్త పన్ను విధానం ఎంపిక చేసుకుంటేనే ఇది వర్తిస్తుంది. రిబేట్ లిమిట్. పాత పన్ను విధానంలో రూపాయలు 5 లక్షల వరకు ఆదాయం ఉన్నవారికి ట్యాక్స్ రిబేట్ రూపాయలు 12,500గా వస్తుంది. అదే కొత్త పన్ను విధానంలో రూపాయలు 7 లక్షల వరకు ట్యాక్స్ రిబేట్ కింద 25,000 వస్తుంది. 2 పన్ను విధానాలకి సెక్షన్ 87A రిబేట్ లభిస్తుంది. స్టాండర్డ్ డిడక్షన్. ఉద్యోగులకు స్టాండర్డ్ డిడక్షన్ అనేది కొత్త, పాత పన్ను విధానాల్లో రూపాయలు 50,000గానే ఉంది. లీవ్ ఎన్కాష్మెంట్. కొత్త పన్ను విధానంలో లీవ్ ఎన్కాష్మెంట్ లిమిట్ ప్రైవేటు ఉద్యోగులకు 3 లక్షల నుంచి 25 లక్షలకు పెంచారు. అంటే రూపాయలు 25 లక్షల వరకు లీవ్ ఎన్కాష్మెంట్ చేసుకున్నా పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. అలాగే ఫ్యామిలీ పెన్షన్ ఆదాయం నుంచి రూపాయలు 15,000 వరకు మినహాయింపు ఉంది. సెక్షన్ 80CCH2 అగ్నివీర్ కార్పస్ ఫండ్కు చెల్లించిన డిపాజిట్ చేసిన దానికి కూడా మినహాయింపు పొందవచ్చు. ధన్యవాదములు.